పాత పెద్ద నోట్లు చెల్లవరణంతో జనమంతా చేతిలో ఉన్న డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. ఇప్పుడు చిల్లి గవ్వలేదు. డిపాజిట్ చేసిన డబ్బుల్ని డ్రా చేసుకుందామని బ్యాంక్ వెళ్తే డబ్బులు లేవంటున్నారు. నిత్యావసరాలకు కూడా డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కావడం లేదు ప్రజలకు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఇదే పరిస్థితి. ఏ బ్యాంకుల వద్ద చూసినా నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఎంచక్క పెద్ద నోట్లను జమ చేసుకుని మధ్యాహ్నానికి కార్యకలాపాలను ఆపేస్తున్నారు బ్యాంక్ అధికారులు. దీంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. డబ్బులు లేవంటూ బ్యాంక్ అధికారులు సమాధానం చెబుతుండటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం. మహిళలైతే ఏకంగా శాపనార్థాలు పెడుతున్నారు. పిల్లలకు జ్వరం వస్తే డాక్టర్కు చూపించేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి. ఇలాంటిది తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు ప్రజలు. ఇక పెళ్లి కోసం 2.5 లక్షలు, ఇతర ఖాతాదారులకు వారానికి 24,000 తీసుకోవచ్చని కేంద్రం చెబుతోంది. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. కొన్ని బ్యాంకులు మాత్రం పెళ్లి కార్డులు పట్టుకుని వచ్చేసరికి అతి కష్టం మీద ₹1,00,000 మాత్రమే ఇస్తున్నాయి. కరెన్సీ ఎమర్జెన్సీని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటోంది కేంద్రం. కొత్త నోట్లు పెట్టేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 40% ఏటీఎంలను సరిచేసినట్లు చెబుతోంది. కానీ ఇంతవరకు 15% ఏటీఎంలు కూడా పనిచేయడం లేదు. హైదరాబాద్లో అయితే 78% ఏటీఎంలలో నగదు లేదు. ఈ నెల 9వ తేదీ నుంచి పనిచేయని ఏటీఎంలు 71% దాకా ఉన్నాయి. అయితే మరో 10 రోజుల్లో 75% ఏటీఎంల సాఫ్ట్వేర్ అప్డేషన్ పూర్తవుతుందంటున్నారు బ్యాంక్ అధికారులు. గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడున్న వాణిజ్య బ్యాంకులకు గత వారం రోజులుగా డబ్బు రావడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. గ్రామీణ ప్రాంతాల్లో 80% వ్యాపారాలు బ్యాంకింగ్ లావాదేవీలతో నిమిత్తం లేకుండా జరుగుతాయి. కానీ నోట్ల రద్దుతో ఇప్పుడు లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. డబ్బులు లేకపోవడంతో ఉపాధి హామీ పనులు దాదాపు అన్ని చోట్ల నిలిచిపోయాయి. గృహ భవన నిర్మాణాలు ఆగిపోయాయి. ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో కూలీలకు పని లేకుండా పోయింది. ప్రాజెక్టుల నిర్మాణాలు నిలిచిపోయాయి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అన్ని రకాల ఉత్పత్తుల అమ్మకాలు పడిపోయాయి. కాయగూరలకు ధరలు లేక కొన్ని చోట్ల ఉచితంగా ఇచ్చేస్తున్నారు రైతులు. పట్టణాలకు కాయగూరల సరఫరా ఆగిపోయింది. వచ్చిన కాయగూరలను కూడా కొనుగోలు చేసేవారు కరువయ్యారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సైకిళ్ల మీద తెచ్చి విక్రయించేవారు రూపాయి ఇస్తున్నారు. మండల కేంద్రాల్లో వ్యాపారం లేక అన్ని రకాల దుకాణాలు మూతపడ్డాయి. జనం ప్రయాణాలు రద్దు చేసుకోవడంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ బాగా పడిపోయింది. ఆటోలు నడుపుకుని జీవించే వారికి ఉపాధి దెబ్బతింది. బ్యాంకుల్లో డబ్బుల కొరత సమస్య ఇంకా కొన్ని రోజులు భరించక తప్పదంటోంది రిజర్వ్ బ్యాంక్. దీంతో బ్యాంకులు డోలాయమానంలో పడ్డాయి. చిల్లర సమస్యతో ఉండటంతో 10, 20, 50, 100 రూపాయల నోట్లు తెచ్చి బ్యాంకులో జమ చేయాలంటూ వ్యాపారులను కోరుతున్నాయి బ్యాంకులు. అవసరమైతే కొంత మొత్తంలో కమిషన్ ఇస్తామంటూ ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. పెట్రోల్ బంకులకు చిల్లర నోట్లు వస్తున్నా ఆ నోట్లను కమిషన్ ప్రాతిపదికన అమ్ముకుంటున్నారు సిబ్బంది.